అవర్ ఛాంపియన్ శారదా. గంగా జల జల జడిగా తొలియల జడిగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్న నిన్న పగా ఆకాశగంగా దూకావె పెంకితనంగా ఆకాశగంగా వెళ్ళెత్తి ఓ నవ్వు విసిరావే చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే కనుబొమ్మ వెళ్ళెత్తి ఓ నవ్వు విసిరావే చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే చిటపటలాడి వెలసిన వాన మెరుపుల గాడి కనుమరుగైనా నా గుండెలయలో విన్న నీ అలికిడి ఆకాశగంగా దూకావె పెంకితనంగా ఆకాశగంగా ఈ పూట వినకున్నా
మెచ్యూర్డ్ సింగింగ్ సార్థక్. లాస్ట్ నువ్వు గెలిచిన సీజన్కి ఆ ఛాంపియన్షిప్ గెలిచిన దానికన్నా కూడా ఇవాళ నువ్వు పాటల్లో చాలా సెన్సిబుల్ సింగింగ్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ జడ్జెస్ సార్థక్ ఎక్స్ట్రాడినరీ సింగింగ్ నాన్న. థ్యాంక్ యూ బాగా ప్రాక్టీస్ చేసామని అర్థమవుతోంది నాన్న. సాధన బాగుంది, నీ గొంతు కండిషన్ లో ఉంది, ఆర్ద్రత చాలా ఉంది. నిజంగా చాలా మధురంగా ఆలపించావు ఈరోజు పాట. థ్యాంక్ యూ మా సార్థక్, Sir. వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఈ సాంగ్ లో ఆ వాయిస్ కంట్రోల్ ఇస్ ద మెయిన్ థింగ్. కానీ నువ్వు చాలా బాగా వితౌట్ ఎనీ ఎఫర్ట్ యు ఆర్ ఏబుల్ టు డూ ఎఫర్ట్లెస్లీ. కానీ హై పిచ్ వెళ్ళినప్పుడు ఇది కొద్దిగా క్రాక్ అవుతుంది. జస్ట్ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ అబౌట్ దాట్. ఎందుకంటే ఇది ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్స్ ఉన్నారు కాబట్టి స్మాల్ మిస్టేక్ క్యాన్ బి వెరీ కాస్ట్లీ. కాబట్టి జస్ట్ టేక్ కేర్. బట్ ఓవరాల్ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్థక్, సార్. ఒకే ఒక మాటలో చెప్పాలంటే నీ పాడిన విధానం మార్దవము. ప్రతి అక్షరంలో మార్దవము. మార్దవం అంటే సాఫ్ట్నెస్, స్మూత్నెస్. థ్యాంక్ యూ బ్రిలియంట్లీ డన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఇవాల్టి సర్ప్రైజ్ ఏంటంటే ఈవిడ పలకరించిన పంచులేసినట్టే ఉంటుంది. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. స్వరాభిషేకంలో మీరు నాన్నగారు చేసిన అల్లరి. నా తమ్ముడు మా అత్త కదా మీరు. కరెక్ట్. కిరణ్ గారు ఏమవుతారు మీకు? కిరణ్ గారు నా కజిన్. చంద్రబోస్ గారు? చంద్రబోస్ గారు నాకు అంకుల్ అవుతారు. మా కృష్ణ గారు? అవును, మా తాతయ్య. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్. ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా మొత్తం పాటలు రాసిచ్చిన తర్వాత ఏ ఒక్క అక్షరం, ఏ ఒక్క పదం మార్చకుండా రాసింది రాసినట్టుగా స్వరపరిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. అమ్మాయి ఏమడుగుతుంది? శీతాకాలం మనసు నీ మనసులో చోటడిగింది. మరి శీతాకాలం అయినప్పుడు నీ వాయిస్ లో చిన్న వణుకు ఉండాల్సింది. ఒక చిన్న ట్రెమ్. శీతాకాలం మనసు అలా. మాస్టారు కిరణ్ గారు మీరు ఏకీభవిస్తున్నారా? ఏ ఎందుకు అలా అడుగుతున్నావు? నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఎక్కడైతే మీరు నించోబెట్టేసి వెళ్ళారో అక్కడి నుంచి కదలకుండా పాడారు. కదలకుండా పాడావు, మనసుల్ని కదిలించేలా పాడావు. అలా వెళ్ళిపో అన్నాను నేను. కాలం అదే సహాయం చేసి మీకు ఒక రూట్ ఏర్పరుస్తుంది దానికి ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలిసిన వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్ర. మధురమే క్షణమే. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ యంగర్ జనరేషన్ లో రేకెత్తించడానికి కూడా ఈ స్టైలే కారణం నేను నమ్ముతున్నాను. నేను మధురమే లాలసయే. నువ్వు పొద్దున్న ఏం తిన్నావమ్మా? గోధుమ రవ్వ ఉప్మా. కొంచెం బెల్లం కలుపుకోవాల్సిన అందులో. మహిళలు కూడా పాటలాడని ముందుకొచ్చినప్పుడు సందర్భాన్ని అర్థం చేసుకునే విధానం, ఆ సందర్భానికి స్పందించే కోణం కూడా మారి కొత్త పాటలు ఉద్భవిస్తాయని నా భావన. కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగినప్పుడు పాట పెర్ఫార్మెన్స్ లో ఎంత మెరుగు అవుతాయో అది కనబడుతుంది. గుణ 369 అన్న టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఫస్ట్ అనుకున్నటువంటి బడ్జెట్ ఈ సినిమాకి 3,69,00,000. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. దాసరి గారు దర్శకత్వం వహిస్తూ సినిమాకి పాటలన్నీ రాసేవారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలోని పాటలన్నీ శివ నిర్మాణ గారే రాశారు. ఆరాధ్య నా ఆరాధ్య. బాగా పాడావమ్మా. ఆ లాస్ట్ లో ఆ ఆలాపన ఒక్కసారి మళ్ళీ అందుకు. 10 ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళేసరికి టైం 10. కరిగిన మనసు. అతనంత మెత్తని హృదయం ఉన్న మనిషి నేను ఇంతవరకు చూడలేదు. తరగతి గది దాటి తరలిన కథకి లో ఆక్టేవ్ లోను హై ఆక్టేవ్ లోను కూడా కంపోజ్ చేయడం ఈ కంపోజిషన్ ప్రత్యేకత. ఇరువురి మొహమాటాలే దూరము పో. నువ్వు హై ఆక్టేవ్ లో పాడినప్పుడు కొద్దిగా నీకు అందలేదు అది. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే వాణి ఎంత బాగుందో దానికి సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా అంతే బాగుంది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో నీరట్టుండే గుండె 100 కొట్టుకుందే ఎవరంట ఎదురైనది. ఇందులో ఒక తెలియనటువంటి ఒక హుషారు ఉంది ట్యూన్ లో. హే
ఇచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే. రకరకాలైనటువంటి టాబ్లెట్లు అవన్నీ వాడే బదులు ఇలాంటివి ఏవైనా పాటలు పొద్దున్న 2 సార్లు మధ్యాహ్నం 2 సార్లు ఇలా ప్రిస్క్రిప్షన్ లో రాసిస్తే బాగుంటుందండి. మీరు ఇవన్నీ ఎలా గమనిస్తున్నారు ఏకకాలంలో? నాకు చాలా నలువైపులా కళ్ళు ఉంటాయి. విద్య నేర్పిన గురువు పేరు తగిలించుకున్న వాళ్ళని ఎవరిని చూసారా? అంటే చిత్ర గారు. కేఎస్ చిత్ర అంటే కనకాల సుమ చిత్ర. మీరు ఆవిడకి సంగీతం నేర్పారు కదా. మొట్టమొదటిసారి సుమా గారు స్తంభించిపోయారు. ఎంత సీరియస్ గా విన్నాను తెలుసా నేను. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా